మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ చక్రం తిప్పడంతో అక్కడ కూడా జోగి రమేష్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన పెనమలూరుని కోరినట్లుగా సరే పెనమలూరులో ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి గారిని ఎలాగో వైసీపీ పక్కన పెట్టిన నేపథ్యంలో పెనమలూరు నుంచి జోగి రమేష్ పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే పెనమలూరు నుంచి టీడీపీ సైడ్ పోటీ చేసేందుకు పార్థసారథి గారు ఆసక్తి చూపుతున్నారు అని ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి అసలు పెనమలూరులో జోగి రమేష్ గెలిచే అవకాశం ఉందా లేదా? ఆయన అక్కడ నాన్ లోకల్ కాబట్టి చాలామంది గెలవరనే చెప్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. కృష్ణ, ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే నువ్వు చెప్పిన మొత్తం ఇంట్రడక్షన్ మొత్తం చూపిస్తే సరే ఆయన ఎక్కడికన్నా మారినాయి జోగి రమేష్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళైనా పరవాళ్ళైనా తను అనుకున్నది చేస్తారు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. జోగి రమేష్ మంత్రి ఆయన ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి నన్ను ఆదరిస్తారు, నాకు పర్మనెంటు పెడన, నన్ను కదిలించే వాళ్ళు ఎవరు లేరు, నేను ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాను, ఇలాంటి డైలాగులన్నీ కూడా జోగి రమేష్ వేశారు. జోగి రమేష్తో పాటు గుడివాడ అమర్నాథ్ వేశారు, రోజా వేశారు, రోజా కూడా ఇలాంటి డైలాగులే వేస్తున్నారు. అలాగే గుడివాడ నాని కూడా ఇలాంటి డైలాగులే, తర్వాత వల్లభనేని వంశీ ఇలాంటి డైలాగులు వేసినటువంటి వాళ్ళే, గుడివాడ అమర్నాథ్ వేసిన బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి డైలాగులు వేసినటువంటి వాళ్ళే. ఈ డైలాగులు వేసినటువంటి ఈ ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తర్వాత పేరు నాని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఇది ఈ మొత్తం షఫలింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కళ్ళన్నా కానీ మళ్ళీ గతంలో లాగా వాయిస్ వినిపించేటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? ఈ 2-3 వారాల నుంచి ఒక్కళ్ళు లేరు. అసలు రోజా ఉందా లేదా అర్థం కావట్లా. రోజా అజ్ఞాతంలోకి వెళ్ళింది, ఆమె అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిందని చెప్పి, ఎప్పుడు ఫోన్ వస్తుందో భయపడిపోయి ఆమె వెళ్ళిందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో ఆమె మీద మంత్రి పదవి రావడానికి కారణం స్టాలిన్, అలాగే కేసీఆర్. సో ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ద్వారా ప్రెజర్ చేసి ఎమ్మెల్యే మళ్ళీ 3వ కంటెస్ట్ చేయాలి నగిరిలో అని చెప్పి ఆమె ఏదో ప్రయత్నం చేసుకుంటుంది. అందులో భాగంగానే సెలవుమణి ఆమె భర్త పోయి స్టాలిన్ తోటి కలిశారు 2 రోజుల క్రితం అని చెప్తున్నారు. అయినా కానీ స్టాలిన్ చెప్పినా కానీ నో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈసారి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు అని. ఎందుకంటే బాలినేని వాసుకు సంబంధించి విజయలక్ష్మి వాళ్ళ మదరే విజయలక్ష్మి గారు ఆమె లైజనింగ్ చేశారు, అయినప్పటికీ కూడా పనిచేయలే. సో అలాంటి పరిస్థితుల్లో ఈసారి నగిరిలో రోజాకు కూడా లేదనేది కన్ఫామ్గా అర్థమైపోయింది. అందుకే ఆమె బహుశా టచ్లో ఉన్నారా లేదో తెలియదు. సో ఆ జాబితాలో తీసుకుంటే కనుక ఇప్పుడు జోగి రమేష్. సో జోగి రమేష్ మొన్నటిదాకా తనకు టికెట్ వస్తుందని చెప్పి భావించారు. ఎప్పుడైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందో దాంతో హడావుడిగా పరిగెత్తుకుంటా వెళ్ళారు బుధవారం రోజు, అంటే ఇవాళ బుధవారం రోజు. వెళ్ళిన తర్వాత చెప్పినటువంటి సందేశం ఏంటంటే, బాబు ఈసారి నీకు పెడ నుంచి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు పోటీ నుంచి దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయనకు ఒక హితబోధ చేశారు. ఎవరు చేశారు? అక్కడ ఉండేటువంటి ధనంజయ రెడ్డి. సో డైరెక్ట్గా ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్తే మొత్తం లిస్ట్ అంతా చూపిస్తున్నారు, ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఏమేం చేశారు, ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఈ పర్సంటేజీ గ్యాప్ ఉన్నప్పుడు నువ్వు గెలవడానికి అవకాశం లేదు కాబట్టి అభ్యర్థులు మేము మార్చుకుంటాము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అట్లీస్ట్ ఎక్కడో దగ్గర నాకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు అని, జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఆయనకి లభించిందని. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ వెళ్ళినటువంటి వాళ్ళల్లో చాలామందికి జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం రావట్లేదని చెప్పి ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సో ప్రత్యామ్నాయ మార్గం చూపించగలిగేటువంటి పరిస్థితి ఉంటేనే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించలేనటువంటి అభ్యర్థులను అసలు లోపలికి కూడా ఎంటర్ కావట్లేదని అని న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు సరే జోగి రమేష్ని అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అనుమతించారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో అనుమతించినటువంటి క్రమంలో తను రిక్వెస్ట్ చేశారు, ఎక్కడో దగ్గర నాకు పోటీ కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కడైనా కల్పించండి నాకు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన మైలవరం అడిగారని. మైలవరం అడిగితే మైలవరం ఆల్రెడీ ఆడ వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు కాబట్టి, ప్లస్ వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ మైలవరంలో గతంలోనే ఎంటర్ అయ్యాడు. ఎవరు? జోగి రమేష్. ఎంటర్ అయినటువంటి క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్కి అలాగే జోగి రమేష్కి ఒక అంతర్గతమైన రాజకీయ యుద్ధం జరిగింది. అది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి పంచాయతీ కూడా జరిగింది. ఆ క్రమంలో మైలవరం అనేది ఫిక్స్ వసంత కృష్ణ ప్రసాద్కి, కాబట్టి నేను అక్కడ ఇవ్వను దాన్ని మర్చిపో అని చెప్పి చెప్పారు. సరే సెకండ్ ఆప్షన్ పెనమలూరు.
పెనంలూరు నుంచి ఇవ్వండి అని చెప్పి అడిగితే, సో పెనంలూరు ఆల్రెడీ ఇప్పుడు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, రేపల్లుండి చేరుతున్నారు కాబట్టి, సో అది ఖాళీగా ఉంది కాబట్టి అది పరిశీలిస్తామని చెప్పి చెప్పారు. ఇస్తామని చెప్పలా, పరిశీలిస్తామని చెప్పి పంపించారని చెప్పి తాజాగా న్యూస్ అందుతుంది. ఎందుకంటే పెనంలూరు నుంచి ఇప్పుడు ఆల్రెడీ పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు పెనంలూరులో, బోడే ప్రసాద్ గారు. బోడే ప్రసాద్. సో బోడే ప్రసాద్ని కాదని చెప్పి పెనంలూరు ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి పార్థసారథిని నూజివీడికి పంపించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఎందుకంటే పార్థసారథి కావాలి కాబట్టి పార్థసారథిని తీసుకుంటే నూజివీడులో అయినా గెలిపించుకోవచ్చు అని చెప్పి నూజివీడికి ఆయన్ని పంపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా రాజకీయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోగి రమేష్ ఎవరైతే ఎగిరిగిరి పడుతున్నారో మొన్నటిదాకా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు ఆయనకు కూడా జలక్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో గుడివాడ అమర్నాథ్కి జలక్కి ఇచ్చాడు, బొత్స సత్యనారాయణకి జలక్కి ఇచ్చారు. సో ఇంకా అక్కడ రాయలసీమలో అనేక మందికి జలక్కి ఇచ్చేశారు. ఎవరు, గోరంట్ల మాధవ్కి జలక్కి ఇచ్చారు. తర్వాత నంద్యాల ఎంపీ సంజయ్ కుమార్ అతనికి జలక్కి ఇచ్చారు. అతను వచ్చి మా బీసీలు అంటారు, మా ఎస్సీలు అంటారు, మా ఎస్టీలు అంటారు, ఎవరికి ఏం చేయరు ఉత్తదేనదంతా అని చెప్పి ఆయన ఇప్పుడు చెప్పారు. మొత్తం ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరిని లెక్క పెట్టడం లేదు. సో జోగి రమేష్ని కూడా పక్కకి నెట్టేశాడు. ఇప్పుడు జోగి రమేష్కి అసలు ఇప్పుడు పెనంలూరులో కూడా అవకాశం ఉంటుందా లేదనేది ఒక సందేహం. బట్ పెనంలూరు నుంచి నేను పోటీ చేసే అవకాశం నాకు కల్పించారని చెప్పి ఆయన ఏదో సహచరులకి అనుచరులకి చెప్పుకుంటున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తూ ఉన్నటువంటి క్రమంలో అసలు వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళందరినీ కొంతమందిని ఎంపీగా పొమ్మని చెప్తున్నారు. సో ఎంపీగా పరిశీలిస్తామని చెప్తున్నారు తప్పితే ఎవరికి ఫిక్స్ చేయట్లేదు. అలాగే వీళ్ళు ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీ మారిస్తే ఇప్పుడు పెడనలోనే జోగి రమేష్కి గెలుపు అవకాశం లేకపోతే పెనమలూరు వచ్చి గెలిచేటువంటి అవకాశం ఉందా అని అంటే నాన్ లోకల్ అవుతాడు. సో నాన్ లోకల్ పర్సన్ వచ్చి అక్కడ రాజకీయాలు చేయాలనుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని, నారా ఫ్యామిలీని, తర్వాత లోకేష్ని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ వల్లభనేని వంశీ వాయిసే లేదు గత కొన్ని రోజుల నుంచి. అలా కొడాలని ఎగిరిగిరి పడుతున్నారు ఇప్పుడు కూడా. కానీ చివరికి ఏమవుతుందో తెలియట్లా. గుడివాడలో ఏమవుతుంది అనేది తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మచిలీపట్నం ఉంది, పేర్ని నానికి టికెట్ లేదని చెప్పారు. సరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినట్టున్నారు, వాళ్ళ కొడుకు ఇచ్చినట్టున్నారు. సో ఇలా వాళ్ళకి ఇవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు, కానీ వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఈయనే ముద్ర వేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర ఒకటి వేస్తున్నారు రాజముద్రలాగా. అంటే వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, రాజకీయాలకు పనికిరారు అని. వాళ్ళ వారసులను దించితే ఎలా పనికొస్తారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. సో ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు, లేదంటే కొడాలి లాంటి వాళ్ళు, లేదా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో వీళ్ళు మన్ననలు కోల్పోయారు కేవలం వాళ్ళ నోటి దురుసు కారణంగా అనేది ఒక నిర్ధారణకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అందుకే ఎగిరిగిరి పడితే ఎప్పటికైనా ఇలానే ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక క్లియర్ కట్ సందేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. సో అందుకే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఏం మాట్లాడినా సరిపోతుందని చెప్పి అనుకోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు వాళ్ళకి జలకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళందరూ ఏం చేస్తారనేది మనం చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు జోగి రమేష్. అది కరెక్ట్ కాదు కదా. సో జోగి రమేష్ వాళ్ళ అనుచరులతో వెళ్ళి నానా విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసం సృష్టించిన కారణంగానే తనకి మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఆయన భావించారు. ఓకే, కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ లేకుండా కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి ఎవరెవరైతే నోటి దురుసుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించి ఒంటికాల మీద ప్రతిపక్షం మీద లేచారో వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలో బలహీనపడ్డారు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు గ్రాఫులు చూపించి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.